హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత చాలామంది ఫెయిల్ అయి ఉన్నారు, కొందరికి మార్క్స్ తక్కువగా వచ్చాయి. రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్ సంబంధించి వీడియో మన ఛానల్లో చేసినప్పుడు చాలామంది అయితే చాలా డౌట్స్ అడగడం జరిగింది. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం. చాలామంది అడిగిన డౌట్స్ ఏంటంటే, మనకు సప్లిమెంటరీ ఫీ ఏ విధంగా పే చేయాలన్నా, ఇంప్రూవ్మెంట్ ఫీ ఏ విధంగా పే చేయాలి, అసలు మార్క్స్ మనకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకున్నప్పుడు మార్క్స్ తక్కువగా వస్తే తక్కువ మార్క్సే కన్సిడర్ చేస్తారా, లేదా ఒరిజినల్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారా, ఇలా చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది. ఆ డౌట్స్ అన్నిటికీ ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకు రీకౌంటింగ్ అదేవిధంగా రీకౌంటింగ్ వచ్చేసరికి మనకు 100 రూపీస్ అనమాట ఒక సబ్జెక్ట్కి. రీవెరిఫికేషన్ వచ్చేసరికి 600 రూపీస్ ఒక సబ్జెక్ట్కి. ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఏదైనా ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినాయి మాకు సబ్జెక్ట్ అన్న వాళ్ళు రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకంటే ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో లేదా ఇంప్రూవ్మెంట్ కోసం రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించిన ఫీ, ఏ సబ్జెక్ట్ అయితే ఫీ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి మనకు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. వచ్చేసరికి ఫీ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 30 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళ సప్లిమెంటరీ ఫీ, ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన ఫీ అయితే పే చేసుకోవాలి. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ ఇయర్లో మీరు రాసినప్పుడు ఏమైనా మీకు సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, దాన్ని సప్లిమెంటరీ ఫీ పే చేస్తే మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్తో పాటే మీరు ఈ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రాస్తారు. మీకు ఫస్ట్గా ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక 35 మార్క్స్ వచ్చాయనుకోండి, 35 మార్క్స్ వస్తే ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత మీకు 40 మార్క్స్ అయ్యాయి అనుకోండి. 40 మార్క్స్ అంటే మీకు 5 మార్క్స్ కలిసిన అనమాట. మీకు ఎలాంటి మార్క్స్ కలవలేవంటే మీ 35 మార్క్స్ మాత్రమే ఉంటాయి. మీరేం టెన్షన్ అవ్వాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఓన్లీ మీ 35 మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఎవరైతే మీ రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్ పెట్టుకున్నప్పుడు మార్క్స్ ఏమైనా తగ్గిపోతాయా అని అడుగుతున్నారనమాట. ఎలాంటి మార్క్స్ అయితే తగ్గించవు. మీకు ఫస్ట్ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో, ఒక 30 ఉన్నాయి అనుకోండి, 30 ఉంటే ఆ 30 ఉంటాయి. మీకు పెరగకపోతే, ఎలాంటి మార్క్స్ ఇంక్రీజ్ కాకపోతే, లేదు మీకు డిక్రీజ్ చేసే అవకాశం అయితే ఉండదు. మీకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ పెట్టుకున్నప్పుడు మీకు మార్క్స్ ఏమైనా పెరిగితే అవి ప్లస్ యాడ్ చేసి మీ మొత్తం మార్క్స్ అయితే వేస్తారనమాట. పెరగకపోతే ఉన్న మార్క్సే ఉంటాయి, ఏం చేంజ్ దాంట్లో టెన్షన్ అవ్వాల్సిన అవసరం. ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయడానికి అయితే లేదు, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి లేదు. కాబట్టి మీరు చదివినటువంటి కాలేజ్కి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయండి. ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా చూద్దాం. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చేసరికి May 20 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా చూద్దాం. చూడండి, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి టైం టేబుల్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీ 30 వరకు పే చేసిన తర్వాత ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకు May 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మార్నింగ్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతున్నాయి అనమాట. మార్నింగ్ వచ్చేసరికి 9 to 12, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 2:30 నుంచి 5:30 PM వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది. చూసుకోండి, ఏ సబ్జెక్ట్ వాళ్ళు అయినా సరే, వొకేషనల్ వాళ్ళు కానీ రెగ్యులర్ వాళ్ళు కానీ ఈ టైం టేబుల్ అయితే మనకు ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఇది మన సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైం టేబుల్. ఇంకా మీకు డౌట్స్ ఇంకేమంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.